దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదండి. దేవుని కృపను బట్టి మనమంతా క్షేమంగా ఉండి ఈ ఉదయకాలం ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయంను బట్టి దేవాతి దేవునికే స్తుతి కలుగునగాక. ప్రతిరోజు కూడా ఈ వాక్యాలు వినండి, దీవించబడండి. అనేకులకి షేర్ చేసి అనేకులు ఆశీర్వాదానికి మీరు పాలిభాగస్తులు కావాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ఆదికాండ గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫరో ఆజ్ఞాపించినట్టు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చాను. మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చాను. ఆమెన్. ఈరోజు వాగ్దానం, మంచి ప్రదేశంలో దేవుడు మనకి స్వాస్థ్యాలు ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. మనుషులందరం కూడా ఆశపడతాం, మంచి కోరుకుంటాం. అంటే మంచి కోరుకోవడం అంటే మంచి ప్రదేశం నాకు కావాలి, మంచి ఇల్లు నాకు కావాలి, మంచి వస్తువులు నాకు కావాలి, మంచి స్థితిలో నేను ఉండాలి. మరి అలాంటి ఒక మంచి ప్రదేశం, స్వాస్థ్యం మనకు కావాలంటే అది ప్రభువే మనకిచ్చే దేవుడై ఉన్నారు. ఆమె మనుషులు కష్టం చేత ఏమీ మరి గొప్పగా చేసుకోలేరు, కానీ దేవుని ఆశీర్వాదం మనల్ని అలా నడిపేస్తుంది. ఇజ్రాయేలుగా, యాకోబుగా మరి యోసేపు యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మరి ఫరో మంచి ప్రదేశాన్ని ఇమ్మని చెప్పారట. మంచి ప్రదేశం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వాక్యంలో కాలేబు తన కుమార్తె వచ్చి, అయ్యా నాకు స్వాస్థ్యంగా మరి పల్లపు మడుగులు మీరు దయచేయండి, కొండ ప్రదేశాలు దయచేయండి అని అడిగినప్పుడు కాలేబు మంచి ప్రదేశాలు అక్ష అనేటువంటి తన కుమార్తెకు స్వాస్థ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాలేబు అడిగాడు యెహోషువని, అయ్యా నాకు ప్రభువు చెప్పినటువంటి మోషే ద్వారా ప్రభు మాట్లాడినటువంటి హెబ్రోను నాకు స్వాస్థ్యంగా కావాలి అన్నప్పుడు యెహోషువ హెబ్రోనును కాలేబుకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా నేను ఆశీర్వదించడానికి మరి ఎవరైనా మిగిలి ఉన్నారని అడిగినప్పుడు మెఫీబోషెత్ లోదేబరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడండి. మెఫీబోషెత్ను దావీదు తీసుకొచ్చి తన అంతఃపురంలో మరి భాగమిచ్చి తన బల్ల యొద్ద భోజనం చేసేటట్లు చేశాడట. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉంటే దేవుడు మంచి ప్రదేశాన్ని ఇచ్చే దేవుడండి. హల్లెలూయా. దావీదు మెఫీబోషెతును ఆశీర్వదించాడు. యెహోషువ కాలేబుకు స్వాస్థ్యం ఇచ్చాడు. కాలేబు తన కుమార్తె అయిన అక్షాకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఫరో మరి యోసేపును బట్టి యాకోబును లేకపోతే మరి ఇశ్రాయేలును దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే వీళ్ళు మంచి ప్రదేశాల్లో స్వాస్థ్యం పొందుకున్నారు. ఈరోజు అదే వాగ్దానం ప్రభు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. ఫరో కానీ లేకపోతే ఈ స్వాస్థ్యాలు ఇచ్చిన వీరందరినీ మనం చూసాం. వాళ్ళు ఒకవేళ మంచి ప్రదేశంలో మంచి పంట భూములు ఇచ్చారేమో ఒకవేళ, కానీ మన ప్రభువు మనందరి కోసం ఒక అద్భుతమైన స్వాస్థ్యం దాచారు. భూమి పుట్టినది మొదలుకొని మన కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తున్నాడట. మన స్వాస్థ్యం పరలోకం. ఆమె మన యొక్క మరి స్వతంత్ర దేశం, మన యొక్క స్వాస్థ్య భూమి పరలోకం అంటే దాన్ని మన కొరకు ప్రభు సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రభు చెప్పారు కదా, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెడతాను, నా కిరీటం మీకు ధరింపచేస్తాను. ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన కిరీటం మనకు ధరింపచేసి ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిత్య స్వాస్థ్యము మనమందరము పొందాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి స్వాస్థ్యం ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలోనూ మనకు మంచి ఆశీర్వాదాలు, మంచి ప్రదేశాలు, మంచి దీవెన మనకు దాచబడి ఉంది. పరలోకము కూడా ప్రభు మనకి స్వాస్థ్యంగా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు మాట్లాడినటువంటి మంచి వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో దీవిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్.